మంజుల గారితో నాకు పెద్ద పరిచయం లేదు, చూడడం కృష్ణ గారు అమ్మాయిని తెలుసుకోవడం అది అంతే తప్పితే. ఒకసారి మా ఇంటికి వచ్చి నాతో చెప్పారు, అంకుల్ ఒక కావ్యం లాంటి పిక్చర్ తీసి మీకు అప్పచెప్తాను, మీ మనవడికి మంచి పిక్చర్ అవుతుందని చెప్పారు. ఒక చిన్న సబ్జెక్టుని అతి సునిశ్చితంగా హ్యాండిల్ చేయబడిన ఈ సబ్జెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి టెక్నీషియన్స్కి ఎంత ధైర్యం కావాలో, ఎంత తెలివితేటలు ఉండాలో ప్రొడ్యూసర్కి అంత ధైర్యం ఉండవాలి అనుకునేవాడిని నేను ఒక్కడిని. అందుచేత ముఖ్యంగా ఈ నిర్మాతల్ని ఎంతకైనా అభినందించాలి. నా మనవడు నాగ చైతన్య పాత్ర కాస్త తక్కువ కష్టం ఉన్న పాత్ర నా దృష్టిలో. ఎందుచేతంటే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం తేలిక, ఆ ప్రేమించే దాన్ని ఆస్వాదిస్తూ అది ఒప్పుకోవాలా లేదా యాక్సెప్ట్ చేయాలా, చేస్తే వెనక ఉన్న ఇబ్బందులు ఏమిటి అని ఆలోచించుకునే పాత్ర హీరోయిన్ది, కష్టమైంది. అందుచేత ఈ ఇద్దరిలో నా మనవడు అనే స్వార్థ దృష్టితో కాకుండా 100 మార్కులు వీళ్ళిద్దరికీ ఇవ్వాలి అంటే 49 నాగ చైతన్యకి, 51 సమంతకి ఇస్తాను నేను మార్కులు ఇవ్వమంటే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ని కొంచెం ఒక మలుపు తిప్పగల శక్తి ఉన్న ఏ మాయ చేశావే, అసలు ఏం మాయ చేసేది హీరోయిన్. ఆ మాయ చేసే అట్రాక్షన్ లేకపోతే కుదరదు కదా. మామూలుగా ఉంది కానీ చూడడానికి ఏ మాయ చేశావే అనవలసింది ఈ హీరోయిన్ సమంత. ఆ మాయలో పడ్డవాడు నాగ చైతన్య. అసలు మన అందరినీ మాయలో పడవేసింది ఈ యూనిట్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.